భారతదేశంలో ఇదే మొదటిదా? ఇంతకుముందు ఏమైనా జరిగినాయా? జరిగితే భారత స్త్రీలు ఏమైనా అందులో ఆ కాంటెస్ట్లో గెలిచారా? భారతదేశంలో ఇప్పటికి 3 సార్లు జరిగాయి. మూడోది ఇది. 2 సార్లు గతంలో జరిగాయి. అంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా జరిగాయా? గత సంవత్సరం ముంబైలో జరిగాయి. గత సంవత్సరమే 2024 71 ఎడిషన్ ముంబైలో జరిగింది. 2025 72 ఎడిషన్ తెలంగాణలో జరగబోతున్నాయి. అంతకుముందు 1996 కర్ణాటక బెంగళూరులో జరిగాయి. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ నిర్వహించింది. గతం 2 సార్లు కూడా ప్రైవేట్ బహుళజాతి కంపెనీలు నిర్వహిస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించడం ఒక బాధాకరం. అట్లాగే భారతదేశంలో మొదటిసారి 66లో డాక్టర్ రీటా ఫారియా అనే ఆమెకి వచ్చాయి. అప్పుడు ఈ దేశంలో కాదు జరిగింది పోటీలు, కానీ మొట్టమొదటి భారతీయ మహిళ మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన ఆమె డాక్టర్ రీటా ఫారియా. 67లో వియత్నాంలో యుద్ధం జరుగుతున్న కాలంలో అక్కడ అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి నేను వెళ్ళమని కోరారు. అసలు నేనేదో సరదాగా, ఆమె డాక్టర్, మెడికల్ డాక్టర్, నేనేదో సరదాగా పాల్గొన్నాను, నాకు కిరీటం వచ్చింది. అంత మాత్రాన నేను అంటే అప్పటికి భారత ప్రభుత్వం కూడా వియత్నాంని యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ స్టాండ్ తీసుకుంది. అసలు యుద్ధమే చాలా అన్యాయమైనటువంటి విషయం, వియత్నాం మీద చేస్తున్న యుద్ధం. పైగా నన్ను అక్కడ అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళమంటారా, నేను వెళ్ళను అని ఆమె తిరస్కరించింది. అయితే తిరస్కరిస్తే నువ్వు కిరీటం మేము ఏం చెప్తే అవి చేయాలి, అది మేము నిర్ణయించుకున్నటువంటి దాంట్లో అదొక భాగం, అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడం. అప్పుడు మా కిరీటం మీరు వెనక్కి ఇచ్చేయండి అని అడిగితే తీసుకోండి అని ఆమె దాన్ని కిరీటాన్నే త్యజించింది. అంటే మొట్టమొదటి భారతీయ మహిళ 1 year కూడా ఆ కిరీటాన్ని హోల్డ్ చేయకుండా దాన్ని త్యజించి పడేసింది 6 monthsకే. గ్రేట్ మహిళ. చెప్పాలి. ఇంకా ఆ కోపంతో వాళ్ళు దాదాపు 94 వరకు భారతీయ మహిళలకు పెట్టలేదు. ఈ మధ్యకాలం అంతా వరుసగా వెనిజులాలో బాగా ఆయిల్ కంపెనీలు రైజ్ అయ్యి అక్కడ మంచి కొనుగోలు శక్తి ఉన్నప్పుడు వరుసగా వెనిజులాలో పెట్టారు. ఒక దశలో వెనిజులాకు వరుసగా రావడం ఎట్లా అంటే వెనిజులా అందాల రాణులను ఉత్పత్తి చేసే ఒక దేశంగా మారిందా అన్నలాగా వరుసగా వెనిజులాకి ఇచ్చారు. అట్లాగే దక్షిణాఫ్రికా, వీళ్ళు పెట్టే క్రీములు తెల్లగా ఉండాలని చెప్తారు. అంటే అందంలో అనేక అంశాలను వీళ్ళు పొందుపరుస్తారు కదా. అలాంటప్పుడు ఆఫ్రికన్ మహిళలకు ఎట్లా ఇచ్చారు, వాళ్ళ బిల్ట్ వేరు, వాళ్ళ కలర్స్ వేరు. అంటే అక్కడ కూడా మార్కెట్ కావాలి కాబట్టి ఆ మార్కెట్ ఎక్కడ అవసరమో అందం అక్కడ గుర్తించారు, కిరీటాలు అక్కడ పెట్టారు. అందులో భాగమే ఆఫ్రికా, అట్లాగే ఏషియన్ కంట్రీస్. ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్ అలౌ చేయాల, కొన్ని దేశాలు, మలేషియా కూడా అవసరం లేదని తిరస్కరించింది మహతీర్ మహమ్మద్ గవర్నమెంట్ టైంలో. అట్లా కొన్ని దేశాలు రెసిస్ట్ చేసినాయి. చాలా దేశాలు ఇది అందం అనేది ఒక హాబీగా, లేదా అందం అనేది ఆ స్త్రీల జీవితంలో ఒక భాగమని, ప్రపంచంలో ఏ మతమైన స్త్రీలని లైంగిక వస్తువుగానే చూస్తుంది. స్త్రీని ఒక అందానికి సంబంధించినటువంటి ఒక సేలబుల్ ప్రోడక్ట్గా చూడడం, ఒక లైంగిక వస్తువుగా చూడడం అనేది అన్ని మతాలు చేసినాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆ కల్చర్ ఉంది కాబట్టి దాదాపు అందరూ కూడా దీంట్లో భాగమయ్యారు. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ కిరీటాల పేరుతోటి మార్కెట్లని ఇంట్రడ్యూస్ చేశారు. మన దగ్గరికి వచ్చే వరకు 92లో 91, 92 నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనవి. ఇక పివి నరసింహారావు హయాంలో ప్రారంభమైన న్యూ ఎకనామిక్ పాలసీస్ చూసుకుని ఇక గేట్లు తెరిచేశారు, మార్కెట్లు ఓపెన్ అయిపోయినాయి. ఇంత పెద్ద మార్కెట్ చైనా ఎట్లాగో రానివ్వదు, వాళ్ళే అమ్ముకుంటారు. ఇక చైనా తర్వాత పెద్ద మార్కెట్ ఉన్న ఇండియాకి మనకి భలే ఛాన్స్లే అని వాళ్ళు భావించారు. కాబట్టి 94లో ఒకే సంవత్సరం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్లకు పెట్టారు. ఒకే సంవత్సరం భారతీయ మహిళలు సడన్గా అందాల రాణులుగా కిరీటాలు పొంది ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇటు చూస్తే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్, అటు చూస్తే సుస్మితా సేన్ మిస్ యూనివర్స్. అట్లా మొదలుపెట్టి ఇక వరుసగా మనకి ఐశ్వర్యరాయ్ నుంచి మొదలు పెడితే లారా దత్తా, ప్రియాంక చోప్రా, ఇట్లా చెప్పుకుంటూ పోతే మానుషి చిల్లర్ వరకు వరుసగా 8-9 మందికి మిస్ వరల్డ్ ఇచ్చారు.
అట్లాగే మిస్ యూనివర్స్ నుంచి మొదలు పెడితే హర్జీత్ సిద్ధు వరకు మిస్ యూనివర్స్లు ఇచ్చారు. అక్కడ ఒక 7-8 మంది, ఇక్కడ ఒక 7-8 మంది. ఇక వరుసగా అంటే భారతదేశంలో మార్కెట్ ఎట్లా పెంచుకున్నారు అంటే 94లో ఒకే సంవత్సరం వీళ్ళిద్దరికి ఇవ్వడం వల్ల కొన్ని లక్షల డాలర్ల మార్కెట్ పెరిగింది అని చెప్పి ఇండియా టుడే అప్పట్లోనే ఒక వ్యాసం రాసింది. నేను అప్పుడు రాసుకున్న పాయింట్ ఎక్కడో నోట్ చేసుకునే మొన్న వాడుకున్న ఇండియా టుడేలో వచ్చింది అప్పుడే. అట్లాగే బులిమియా, ఎనరెక్సియా లాంటి వ్యాధులు భారతదేశంలో అంటే తిండి లేక ఆకలితో రక్తహీనతలు సమస్యలు ఉన్నాయి. కానీ తిండి ఎక్కువై లేదా తిండి ఉండి తినలేక, తిండి ఉన్న స్లిమ్మింగ్ కాన్సెప్ట్లో పడి తినలేక బులిమియా, ఎనరెక్సియా వ్యాధులు ఉన్నాయని నిమ్హాన్స్ నుంచి మానసిక నిపుణులు కూడా భారతదేశంలో ఈ వ్యాధులు అంటే యూరోపియన్ కంట్రీస్లో, అమెరికాలో స్లిమ్మింగ్ కాన్సెప్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ స్త్రీలకి వచ్చేటువంటి జబ్బులు భారతదేశంలో కూడా మొదలయ్యాయని అప్పుడే రాశారు. ఇటువంటివన్నీ కూడా అందం చుట్టూ ఉన్నటువంటి అంశాలు. అంటే ఇప్పుడు ఈ రకంగా ఉండాలి, ఈ రకమైన ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇట్లాగే జుట్లు విరబోసుకోవాలి, ఇట్లాగే డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఇట్లాగే ఉండాలి, ఇదే ఫ్యాషన్, ఇట్లా లేకపోతే వాల్యూ లేదు అనే స్థితికి యూత్ని డ్రైవ్ చేయడం అన్నమాట. ఇది పెరిగింది ఈ 20 ఏళ్లలో, ఈ 30 ఏళ్లలో మనం చూస్తున్నాం. భారతదేశంలో వచ్చేటువంటి అంటే కాస్మెటిక్స్ని వాడడం తప్ప, వాళ్ళకి ఇష్టమైనట్లు ఉండడం తప్ప అని మోరల్ జడ్జిమెంట్స్ మనం చేయవలసిన అవసరం లేదు. కానీ మార్కెట్ అవసరాల కోసం ఒత్తిడి తేవడం, ఆ పలానా క్రీములు రాసుకోకపోతే, ఆ పలానా ఫోన్లు వాడకపోతే, ఆ పలానా హెయిర్ స్టైల్స్, ఆ చెప్పులు వేసుకోకపోతే, ఆ బట్టలు వేసుకోకపోతే జిందగీ బర్బాత్ అనే విధంగా వాళ్ళ మీద తీసుకొస్తున్న ఒత్తిడి అది కుటుంబాల్లో ఎంత క్రైసిస్ని తీసుకొస్తుంది. వ్యక్తిగతంగా మన గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలు హైదరాబాద్కి ఉద్యోగాలకు వచ్చి లేదా చదువులకు వచ్చి హాస్టళ్లలో ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఆ సంక్షోభాన్ని కూడా మనం చాలా దగ్గరగా చూసాం. ఇప్పుడు ఇవన్నీ వీటితో ముడిపడి ఉన్నామే.